బీహార్ రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం. మొన్నటి వరకు కనీసం ఒక్క సీటు కూడా గెలవని పార్టీ ఈ రోజు గెలిచిన ఈ ఎమ్మెల్యే సీట్ తో ప్రశాంత్ కిషోర్ పెట్టిన జన్సురాజ్ పార్టీ గెలుపుకి మొదటి అడుగు వేసిందా, లేకపోతే బీజేపీ పార్టీ ఓటమికి ఇది ఒక వార్నింగ్ బెల్ గా మారబోతుందా? పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా దేశం మొత్తం పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పొలిటీషియన్ గా తన మొదటి పెద్ద విజయాన్ని సాధించారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో జన్సురాజ్ పార్టీ నుంచి 200కు పైగా అభ్యర్థుల్ని నిలబెట్టిన ప్రశాంత్ కిషోర్ ఒక్క స్థానం నుంచి కూడా పోటీ చేయలేదు. అంతేకాకుండా నిలబెట్టిన వాళ్ళలో ఒక్కళ్ళు కూడా గెలవలేదు. అప్పుడు చాలా మంది పీకే క్యాంపెయినింగ్ డిజైన్ చేయగలడు కానీ ఎలక్షన్స్ ఎప్పటికీ గెలవలేడు అని విమర్శించారు. కానీ రాజకీయంలో ఒక్క ఎలక్షన్ రిజల్ట్ తో స్టోరీ అయిపోదు. 2026 బంకిపూర్ అసెంబ్లీ బై ఎలక్షన్ లో దాదాపు 30 సంవత్సరాలుగా బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ గా ఉన్న సీట్ ని ఈ రోజు పీకే గారు గెలిచి చూపించారు. ఇది జన్సురాజ్ పార్టీకి మొదటి అసెంబ్లీ విజయం మాత్రమే కాదు, పీకే పొలిటికల్ కెరియర్ లో ఫస్ట్ ఎలక్టోరల్ విక్టరీ. ఈ ఒక్క ఎమ్మెల్యే స్థానం ఎన్నో ప్రశ్నలకు దారితీస్తుంది. ఇది బీహార్ రాజకీయంలో ఒక టర్నింగ్ పాయింట్ గా మారబోతుందా? జన్సురాజ్ పార్టీ ఇప్పుడు బీహార్ లో థర్డ్ ఆల్టర్నేటివ్ గా ఎదగగలదా, లేదా బీజేపీ మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందా? ఈ ఒక్క గెలుపు బీహార్ పాలిటిక్స్ ని మార్చేస్తుందా లేదా అనేది ముందు రోజుల్లో తెలుస్తుంది. కానీ నేను పర్సనల్ గా ప్రశాంత్ కిషోర్ అసెంబ్లీకి వెళ్లి ఏం మాట్లాడతారు, బీహార్ లాంటి స్టేట్ లో జనాల ఆలోచన విధానాన్ని ఎలా మారుస్తారో అని వెయిట్ చేస్తున్నా. మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.